చూడమ్మా, లెటర్ టు గాడ్ అంటే దేవునికి ఒక లేఖ. సో ఇది మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్ లో ఉండే చాలా అందమైన, మన హృదయానికి హత్తుకునే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. ఈ కథను మనకి ఏం చెప్తుందంటే, ఈ కథలో మనకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈ స్టోరీ మనకి చెప్తుంది. ఈ కథ మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనకి చెప్తుంది. అంటే ఒకటి, దేవుడిపై ఒక అమాయక రైతుకి ఉన్న నమ్మకం, అండ్ తోటి మనుషుల్లో కూడా ఉండే ఒక మానవత్వం. ఈ 2 ఈ స్టోరీ మనకి బాగా చెప్తుంది. ఇందులో మనకి 2 క్యారెక్టర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి లెంచో క్యారెక్టర్ ఏంటంటే, ఇతను ఒక మెయిన్ స్టోరీ కథానాయకుడు. సో దేవుడికి అమితంగా నమ్మే ఒక అమాయకపు వ్యక్తి, అంటే కష్టపడే రైతు. ఓకేనమ్మా. సో అండ్ ఇంకొకరు ఎవరు, పోస్ట్ మాస్టర్ ఎవరు, పోస్ట్ ఆఫీస్ హెడ్. చాలా అంటే చాలా కైండ్ హార్టెడ్ మ్యాన్. సో చాలా దయగల మరియు మంచి మనసున్న వ్యక్తి అన్నమాట. ఎవరు, ఈ పోస్ట్ మాస్టర్. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దాం. మనకి క్యారెక్టర్ అర్థమైంది, అండ్ క్యారెక్టర్ ఒక స్టోరీ కూడా మనకి అర్థమైంది. ఇప్పుడు లెసన్కి వెళ్తే ఫస్ట్ లెంచో ఒక స్టోరీ వస్తుంది. ఆ లెంచో ఒక కొండపై చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల అంతా కూడా అతనికి కార్న్ ఫీల్డ్ ఉంటది, అంటే మొక్కజొన్న పంట. ఆ మొక్కజొన్న పంట అతనికి ఉంటది, అది పండించుకుంటూ బతికి ఒక సాదాసీదా ఒక నార్మల్ రైతు. అతను కొండపైన ఉంటాడు. ఆ సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది, కానీ పంట చేతికి రావడానికి ఒకే ఒక మంచి వర్షం అనేది అవసరం అనేది అతనికి ఉన్నది. సో లెంచో ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురు చూస్తూ అలా ఉంటాడు అనమాట. వర్షం పడాలి, వర్షం పడితే అతను ఆ మొక్కజొన్న పంట బాగా పండుతుంది. కాకపోతే వర్షం పడదు. ఆ వర్షం కోసం ఆ లెంచో అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను అనుకున్నట్లే సాయంత్రం పెద్ద పెద్ద వర్షపు చుక్కలు పడటం మొదలయ్యాయి. సో లెంచో ఎంతో ఆనందపడి ఆ వర్షపు చుక్కలను ఒక బంగారు కాయిన్ గా అతను అనుకున్నాడు. అంటే వర్షం పడితే పంట బాగా పండుతుంది, ఆ పంట మళ్ళీ అమ్మితే అతను డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ వర్షం చినుకుల్ని అతను రూపీ కాయిన్స్, అంటే బంగారు కాయిన్ లాగా అతను అనుకున్నాడు. సో నెక్స్ట్, కానీ ఆ ఆనందం అతనికి ఎంతోసేపు అతనికి నిలవలేదు. హఠాత్తుగా ఒక పెద్ద గాలివాన, అంటే హెయిల్ స్టోన్స్ అంటారు, ఒక పెద్ద గాలివాన మొదలై వర్షంతో పాటు పెద్ద పెద్ద వడగాళ్ళు, హెయిల్ స్టోన్స్ పడటం మొదలయ్యాయి. గంట సేపట్లోనే కొండ, ఇల్లు, ఆ మొత్తం అక్కడ ప్రాంతం అంతా కూడా వడగాలతో కొట్టుకొని పోయింది. లెంచో పంట పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అంటే ఇంక పంట దేనికి పనికి రాకుండా పోయింది, వేస్ట్ ల్యాండ్ గా అయిపోయింది. ఒక్క ఆకు కూడా ఆ వానకి మిగలలేదు, పూర్తిగా నాశనం అయిపోయింది. లెంచో మనసంతా తీవ్రమైన బాధతో నిండిపోయింది. ఈ సంవత్సరం మా కుటుంబానికి తినడానికి తిండి దొరకదు, సో అందరం ఆకలితో అలమటించాలని చాలా అంటే చాలా 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 బాధపడి చాలా ఫీల్ అవుతున్నాడు. సో అతను ఎంత బాధపడినా దేవుడి పట్ల అతను నమ్మకం ఎప్పటికీ పోలేదు. ఇప్పుడు అతను అమాయకత్వం చూద్దాం మనం. అతను దేవుడికి ఒక లేఖని అతను రాస్తాడు. మనుషులెవరూ తనకు సహాయం చేయలేరని లెంచో భావిస్తాడు, కానీ అతనికి దేవుడిపై అపారమైన నమ్మకం ఉంటుంది. దేవుడు అందరినీ చూస్తాడు, ఎవరిని ఆకలితో చావనివ్వడని ఈ లెంచో బాగా నమ్ముతాడు. అందుకే లెంచో ఒక ఉపాయం ఆలోచించి దేవునికి ఒక లెటర్ అనేది రాస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంటదంటే, దేవుడా, వడగాళ్ళు వాన వల్ల నా పంట అంతా సర్వనాశనం అయిపోయింది, నా కుటుంబం ఆ పంట మీదే బతుకుతుంది. ఇప్పుడు ఆ పంట నాశనం అయిపోతే మా కుటుంబానికి ఉపాధి ఎలాగా? సో నా కుటుంబం ఆకలితో చావకుండా ఉండాలన్నా, మళ్ళీ కొత్త పంట చెయ్యాలన్నా నాకు 100 pesos కావాలి. ఆ 100 pesos ఉంటే నేను పంట పండించుకోగలను, ఏదైనా చేయగలను అని చెప్పి నాకు డబ్బు సహాయం చేయని దేవుడికి ఆ లెటర్లో రాస్తాడు. ఆ ఉత్తరాన్ని ఒక కవర్ లో పెట్టి దానిపైన అడ్రస్ స్థానంలో టు గాడ్ అని రాస్తాడు. మన లెటర్ రాసినప్పుడు మీ ఫ్రెండ్ ఎలా రాస్తారో ఇతను టు గాడ్ అని దేవుడికి రాస్తాడు. సో వెంటనే అలా రాసి వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో, అంటే పోస్ట్ బాక్స్ లో వేసేస్తాడు. సో తర్వాత పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని తీసి అడ్రస్ చూసి గట్టిగా నవ్వుకుంటూ పోస్ట్ మాస్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ పోస్ట్ బాక్స్ లో వేస్తాడా, పోస్ట్ బాక్స్ లో వేసిన లెటర్ పోస్ట్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆ పోస్ట్ మ్యాన్ చూసి ఆ లెటర్ చదివి పోస్ట్ మాస్టర్ కి ఇస్తాడు. అప్పుడు దేవుడికి ఉత్తరం రాయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్తాడు. ఎవరు, పోస్ట్ మాస్టర్. మొదట పోస్ట్ మాస్టర్ కూడా నవ్వుతాడు, కానీ వెంటనే అతని సీరియస్ అయిపోతాడు.
లెంచో దేవుడిపై ఉన్న అంతటి గాఢమైన నమ్మకాన్ని చూసి ఆ పోస్ట్ మాస్టర్ ఆశ్చర్యపడిపోతాడు. ఆ రైతు నమ్మకం అస్సలు దేవుడి పట్ల విరిగిపోకూడదని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ పోస్ట్ మాస్టర్ కూడా నార్మల్ పేదవాడే అయినప్పటికీ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మానవత్వం ఉన్న వ్యక్తి. లెంచో అడిగిన డబ్బుని పంపించడానికి పోస్ట్ మాస్టర్ తన జీతంలో కొంత భాగాన్ని ఇస్తాడు. అలాగే తన ఆఫీస్ సిబ్బందిని కూడా ఎంతో కొంత సాయం చేయమంటాడు. అతని స్నేహితులకు కూడా ఈ ప్రాబ్లం చెప్పి ఎంతో కొంత సహాయం చేయమంటాడు. అందరూ కలిసి ఒక మంచి పని కోసం, దీన్ని ఏమంటారు, యాక్ట్ ఆఫ్ చారిటీ అని అంటారు. అందరూ కలిసి ఒక మంచి పని కోసం డబ్బులని ఇస్తారు. అయితే వాళ్ళందరూ కలిసిన లెంచో అడిగిన 100 pesos మాత్రం పూర్తి కాలేదు. అప్పుడు కేవలం 70 pesos మాత్రమే సేకరించగలిగారు. ఆ 70 pesos ఒక కవర్లో పెట్టి సంతకం ప్లేస్ లో కేవలం గాడ్ అని రాసి ఉంచుతారు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది. అప్పుడు తర్వాత ఆదివారం లెంచో తన ఉత్తరానికి జవాబు వచ్చిందేమోనని పోస్ట్ ఆఫీస్ కి వస్తాడు. పోస్ట్ మాస్టర్ స్వయంగా ఆ కవర్ లెంచోకి అందించి ఒక మంచి పని చేశానన్న తృప్తిలో లోపల నుండి గమనిస్తూ ఉంటాడు. అప్పుడు కవర్ లో డబ్బులు చూసి లెంచో ఫుల్ గా ఆశ్చర్యపడిపోతాడు. అతనికి దేవుడు పంపుతాడేమో అని నమ్మకం అంత గట్టిదనమాట. కానీ డబ్బులు లెక్క పెట్టగానే అతనికి విపరీతమైన కోపం అనేది వచ్చింది. ఎందుకంటే అందులో 100 pesos బదులు కేవలం 70 pesos మాత్రం ఉన్నాయి. దేవుడు ఎప్పటికీ తప్పు చేయడు. నేను అడిగిన డబ్బు ఇవ్వకుండా ఉండడు. దేవుడు డబ్బులు ఇచ్చి ఉంటాడు. కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళే అందులో 30 pesos తీసేసుకొని నాకు 70 pesos ఇచ్చారని చెప్పి తిరిగి మళ్ళీ ఆ సహాయం చేసిన పోస్ట్ ఆఫీస్ సిబ్బందినే ఈ యొక్క లెంచో ఖండిస్తాడు. సో ఫైనల్ గా వెంటనే లెంచో పోస్ట్ ఆఫీస్ కిటికీ దగ్గరికి వెళ్ళి కాగితం తీసుకొని దేవుడికి రెండో ఉత్తరం రాస్తాడు. ఏమని రాస్తాడంటే పోస్ట్ బాక్స్ లో వేసి వెళ్ళిపోతాడు. లెంచో వెళ్ళిపోగానే పోస్ట్ మాస్టర్ ఆతృతగా ఆ ఉత్తరాన్ని తీసి చదువుతాడు. అందులో లెంచో ఏం రాస్తాడంటే ఇలా రాస్తాడు. ఏంటంటే అది, దేవుడా నువ్వు పంపిన డబ్బులో నాకు కేవలం 70 pesos మాత్రమే అందాయి. మిగిలిన 30 pesos కూడా నాకు వెంటనే పంపించు. నువ్వు నాకు పంపించే ఉంటావు. కానీ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది బంచ్ ఆఫ్ క్రూక్స్, వీళ్ళందరూ దొంగల ముఠ, వీళ్ళు దాస్తుంటారు. నాకు చాలా అవసరం దేవుడా, నాకు 100 pesos పంపించు, 70 pesos పంపించు, మిగిలిన 30 pesos కూడా నాకు పంపించు. ఈసారి ఆ డబ్బుని పోస్ట్ ద్వారా పంపించుకో, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అంతా దొంగల ముఠ, బంచ్ ఆఫ్ క్రూక్స్, నా డబ్బులు వీలే నొక్కేశారు అని లాస్ట్ లో తిట్టుకుంటూ ఉంటాడు. సో ఈ కథలో మోరల్ ఏంటంటే, ఈ కథలో ఒక ఇరోనీ అంటారు దాన్ని. ఏంటంటే లెంచోకి సహాయం చేసింది పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులే, కానీ అమాయకుడైన లెంచో వాళ్ళనే దొంగలుగా నిర్ధారించాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, లెంచోకు దేవుడిపై ఉన్న నమ్మకం గుడ్డిది మరియు అపారమైనది. మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు వాళ్ళ నుండి గుర్తింపు లేదా థ్యాంక్స్ ఆశించకుండా సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ఎవరిలాగా? పోస్ట్ మాస్టర్ లాగా. సో ఇదే లెసన్, ఏ లెటర్ టు గాడ్. హోప్ యు అండర్స్టాండ్ ఆల్.